అందరికీ నమస్కారం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు రాజకీయ వ్యూహకర్తగా చూస్తుంటారు కదా, అయితే ఇప్పుడు ఈయన మళ్ళీ కాంగ్రెస్లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నట్లు కూడా తెలుస్తోంది. ఏంటి సార్? ఇప్పుడు కొన్ని రాజకీయపరమైనటువంటి మార్పులు కదలికలను కనుక మనం నిశ్చితంగా పరిశీలిస్తే తెలంగాణ మీద కానీ లేదంటే ఢిల్లీలో కాంగ్రెస్లో కానీ ఏదో జరగబోతుంది అనేటువంటి అనుమానం, అలాంటి అభిప్రాయం రాక తప్పదు. కారణం ఏంటంటే తాజాగా ప్రశాంత్ కిషోర్ గారు ప్రియాంక గాంధీని కలిశారు. ఓకే. ప్రియాంక గాంధీని కలిసి ఏం చెప్పుంటారు? ఆయన బేసికల్గా ఆయన రాజకీయ వ్యూహకర్త. ఏం చెప్పుంటారు? రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ బదులుగా దేశంలో ఢిల్లీ పీఠాన్ని ఎక్కాలంటే ఏం చేయాలి అనే దాని మీద ఆయన రిపోర్ట్ ఇచ్చుంటారు. గతంలో 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ గారు సోనియా గాంధీని కలిశారు. సోనియా గాంధీని గారిని కలవడానికి ముందుగా కేసీఆర్ గారిని కూడా కలిశారు ఫామ్ హౌస్లో, ప్రతిభవన్లోనే ఫామ్ హౌస్లోనే కలిశారు. అప్పట్లో ఆయన కలిసినప్పుడు వచ్చినటువంటి అభిప్రాయం ఏంటి? అప్పట్లో రాజకీయపరమైనటువంటి ఈక్వేషన్స్, దేశకి నేతగా కేసీఆర్ గారిని ప్రొజెక్ట్ చేయాలి, ఓకే, కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలతోటి పొత్తు పెట్టుకొని ఎలక్షన్కి వెళ్ళాలి, అప్పుడే బీజేపీని ఎదుర్కోగలరు అనేటువంటి ఈక్వేషన్ ఆయన చెప్పారు. కానీ సోనియా గాంధీ గారికి ఆయన ఇచ్చినటువంటి ప్రజెంటేషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎలా బలపడుతుంది అనేది అప్పట్లో కొన్ని హింట్స్ ఆయన ఇచ్చారు. వాటిల్లో ఒకటి, గాంధీయేతర ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏఐసిసి అధ్యక్షుడు కావాలి, బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుని వెళ్ళాలి, ఇది ఆయన చెప్పినటువంటి సూత్రం. ఓకే. కానీ వాటిలో ఇప్పుడు గాంధీయేతర ఫ్యామిలీ నుంచి ఖర్గేని ఏఐసిసి అధ్యక్షుని చేశారు. బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని వెళ్ళాలి అనేది ఆయన చెప్పినటువంటి రెండో కాన్సెప్ట్. కానీ అది వర్కౌట్ కాల. ఉత్తరప్రదేశ్లో వర్కౌట్ కాల, అలాగే పంజాబ్లో వర్కౌట్ కాల, అలాగే తాజాగా ఇక్కడ వర్కౌట్ కాల, ఎక్కడ బీహార్లో వర్కౌట్ కాల, ఎక్కడ వర్కౌట్ కాల. కాకపోతే ఆ పార్టీలతోటి ఎలా మెలగాలి అనేది కొన్ని హింట్స్ ఇప్పుడు సోనియా గాంధీ గారికి బదులుగా ప్రియాంక గాంధీకి ఇచ్చారని చెప్పి తెలుస్తుంది. మరి రాహుల్ గాంధీ గారికి కదా కలవాల్సింది ప్రశాంత్ కిషోర్ గారు, ప్రియాంక గాంధీని ఎందుకు కలిశారని చెప్పి డౌట్ రావచ్చు. రాహుల్ గాంధీ గారు బేసిక్గా ప్రశాంత్ కిషోర్ గారిని వ్యతిరేకిస్తారు. ఆయన ఇచ్చినటువంటి రాజకీయ వ్యూహకాలు పనిచేయవు అనేటువంటి ఒపీనియన్ తోటి రాహుల్ గాంధీ గారు ఉంటారు అనేది ఒక న్యూస్ ఉంది. ఒక ఢిల్లీలో ఆ విధమైన చర్చ కూడా ఉంది. సేమ్ ప్రశాంత్ కిషోర్ గారి వ్యూహాలు రేవంత్ రెడ్డి గారికి కూడా నచ్చవు. ఓకే. ఎందుకంటే అప్పుడు సునీల్ కనుగోలుని పెట్టుకున్నారు. సునీల్ కనుగోలు బదులుగా ఐపాక్ ఎంటర్ కావాలని చూసింది కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పట్లో, ఇప్పుడు 2023 కానీ 2024 ఎన్నికలప్పుడు కానీ. ఓకే. కానీ రేవంత్ రెడ్డి గారు కానీ లేదా రాహుల్ గాంధీ గారు కానీ వీళ్ళు ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలని పక్కన పెట్టేశారు, వద్దని చెప్పారు. కారణం ఏంటంటే ఆయన కాంగ్రెస్ పార్టీ మీద గుత్తాధిపత్యం చలాయించాలని ప్రయత్నం చేస్తున్నాడు, దాంట్లో భాగంగా ఆయన ఎంటర్ కావాలని చూస్తున్నాడు అని చెప్పి ఆయన్ని స్కిప్ చేసేసారు. పైగా 2017లో ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అప్పుడు చాయ్ పే చర్చ లాగా పేట్కా చర్చ అని ఒకటి పెట్టారు. 2014లో చాయ్ పే చర్చ అని పెట్టి బీజేపీ వైపు ఉన్నాడు ఆయన. 2017లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పేట్ పే చర్చ అని పెట్టాడు ఆయన. అది అట్టర్ ఫ్లాప్ అయింది. రాహుల్ గాంధీకి అది వర్కౌట్ కాల, ప్రశాంత్ కిషోర్ వ్యూహం. ఓకే. అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ రోజు ఉత్తరప్రదేశ్లో గెలవల కాంగ్రెస్ పార్టీ, అసలు నామరూపాలు లేకుండా పోయింది. సో కాబట్టి అప్పటి నుంచి దగ్గర జారిన ఇట్లా. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూడా 2023, 2024 సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్కిప్ చేసిన క్రమంలో ఆయన వెళ్ళి ఏం చేశాడు, బీహార్లో కొత్త పార్టీ పెట్టాడు. బీహార్లో కొత్త పార్టీ పెట్టి ఆయన మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశాడు. పార్టిసిపేట్ చేస్తే ఏమైంది, ఆయన పార్టీకి జీరో రావడంతో పాటు ఓట్లకు సంబంధించి దారుణమైన నోటాకు వచ్చినటువంటి ఓట్లు కూడా రాలా. ఓకే. సో ఆయన వ్యూహం ఏంటి, ఆయన సత్తా ఏందని తెలిసిపోయింది. దాంతో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆయన కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ చేరాలనే ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఢిల్లీ వర్గాల్లో జరుగుతున్నటువంటి బలమైనటువంటి చర్చ. చేర్చుకుంటారంటారా? ఇప్పుడు ఆ పాయింట్ దగ్గరే ఎందుకు చేర్చుకోవాలి అతన్ని? రేవంత్ రెడ్డిని మళ్ళీ సీఎంగా అసలు చేయను, నేను సీఎం ఒకవేళ సీఎం అయినా కానీ నేను అడ్డుకుంటా అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన బీహార్లో. రేవంత్ రెడ్డిని అసలు బీహార్ రాకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన బీహార్ డిఎన్ఏ అని చెప్పి ఒక కామెంట్ చేశాడు అక్కడికి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు. బీహార్ డిఎన్ఏ గురించి ప్రశాంత్ కిషోర్ గారు మాట్లాడారు. బీహార్ డిఎన్ఏ అంటే ఏంటంటే, నేను గంటకి సలహాలు ఇచ్చినందుకు 200 కోట్లు తీసుకుంటానని చెప్పాడు ఆయన ఆ బీహార్ డిఎన్ఏ గురించి. ఓకే. సో అప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు బీహార్ డిఎన్ఏ గురించి మాట్లాడతాడా?
ఎలా మళ్ళీ ఇంకోసారి సీఎం ఎట్ అవుతాడు నేను చూస్తానని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ఎవరికి నచ్చుతుంది? బీఆర్ఎస్ పార్టీ లీడర్కి నచ్చుతుంది, కేసీఆర్ గారికి నచ్చుతుంది, అంతే కదా. శత్రు మిత్రుడు అనమాట. సో కాబట్టి ఇప్పుడు దేశకీ నేత కావాలని చెప్పి చాలా కాలం నుంచి తహతహ పడుతున్నారు. ఎవరు? కేసీఆర్ గారు. 2023లో తెలంగాణలో ఓడిపోయిన కారణంగా ఇలా ఉన్నారు. లేదంటే దేశంలో ఉండే అన్ని ప్రాంతీయ పార్టీలకి పెట్టుబడి పెడతానని చెప్పి చెప్పారు ఆయన. ఒక జర్నలిస్ట్కి చెప్పాడని చెప్పి న్యూస్ వచ్చింది. ఒక 100 స్థానాలు ఆయా పార్టీలతోటి పొత్తు పెట్టుకోవడమో లేదంటే పెట్టుబడి పెట్టడమో చేస్తే దేశకీ నేత కావచ్చు అని చెప్పి ప్లాన్ చేశారు. ఎవరెవరు? ప్రశాంత్ కిషోర్ అండ్ కేసీఆర్ గారు అప్పట్లో ప్రగతి భవన్లో కేంద్రంగా చేసుకొని. అసలు నరేంద్ర మోడీ గారికి ఏం తెలుసు, బీజేపీకి ఏం తెలుసు, నీళ్లు నిధులు నియామకాలు ఎలా వాడుకోవాలనో నేను చెప్తానని చెప్పేసి బయలుదేరాడు ఈయన. ప్రత్యేక విమానాన్ని కొనుక్కుంటున్నానని చెప్పి అనౌన్స్ చేశాడు. ప్రత్యేక హెలికాప్టర్లు తీసుకుంటున్నానని చెప్పి అనౌన్స్ చేశాడు. వాళ్ళు ఎవరో విరాళాలు ఇచ్చారు నా స్నేహితులు, నేను 25 సీట్లు ఉన్నట్టు విమానాన్ని కొనుక్కుంటున్నాను, ఆ విమానంతో మొత్తం నేను తిరుగుతాను దేశం మొత్తం అని చెప్పి కూడా చెప్పారు ఆయన ప్రెస్ మీట్లో. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే 2023లో తెలంగాణ సమాజమే ఆయన్ని తిరస్కరించింది. తెలంగాణ మోడల్లో చూపించి దేశం మొత్తం నేను దేశకి నేత అవుతాను, ఢిల్లీ పేట ఎక్కుతానని చెప్పి అన్నారు ఆయన. గుజరాత్ మోడల్ను చూపించి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాగలేంది, నేను కాకూడదా రాహుల్ అని అన్నాడు ఆ ప్రెస్ మీట్లో. ఆ తర్వాత ఏం జరిగిందని అందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళా దాన్ని రివోక్ చేసే ప్రయత్నం జరుగుతుందా అనేటువంటి అనుమానం కలుగుతుంది. ఎందుకనంటే ఈ మధ్యకాలంలో అఖిలేష్ యాదవ్ కలిశాడు, ఇక్కడికి వచ్చారు, హైదరాబాద్ వచ్చారు. అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ వచ్చి సమాజ్వాదీ పార్టీ అధినేత ఆయన కేటీఆర్ని కలిశారు. కేటీఆర్ని కలిసి రాజకీయాల్లో పెను మార్పులు రాబోతున్నాయని ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన. రేవంత్ రెడ్డి గారిని కూడా కలిశారు. ఎందుకు? కూటమి ఇండియా కూటమిలో కీలక భాగస్వామి ఆయన. ఆయన కలిశాడు, రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఆ తర్వాత కేటీఆర్ గారిని కూడా కలిశారు. కలిసిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయారు, పెను మార్పులు రాబోతున్నాయి అని. అంటే రేవంత్ రెడ్డి గారు దిగిపోబోతున్నాడు అని చెప్పి కొంతమంది ఇట్లా రకరకాల మాడుకున్నారు. సో ఇప్పుడు ఇండియా కూటమిలో భాగం కావడానికి మరి ఫామ్ హౌస్లో ఏమన్నా చర్చలు జరిగినాయా? ఇండియా కూటమిలో భాగస్వామి ఇప్పుడు బీజేపీ వాళ్ళైతే బీఆర్ఎస్ పార్టీని దగ్గరకు రానివ్వరు, వచ్చి వాళ్ళ పొత్తుకి ఆహ్వానించే అవకాశమే లేదు. అది 2024లో తెలిసిపోయింది. 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా పొత్తుకు ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు తిరస్కరించారు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఫామ్ హౌస్ ఫైల్స్ ఒక కారణం, బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేయాలనే ప్రయత్నం ఇంకొక కారణం, స్వామీజీని జైల్లో పెట్టడం ఇంకొక కారణం. ఈ 3 కారణాలు చాలు బీజేపీకి. సో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు కానీ ఏమీ ఉండదు. విలీనం అయితే ఒకటి మాత్రమే. విలీనం అనేది కవిత గారే చెప్తున్నారు కదా. కాబట్టి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ తోటి జతగట్టి వెళ్ళాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్టు ఇప్పుడు పరిణామాలన్నీ కనిపిస్తున్నాయి. దీనికి బీజం వేసింది, దీనికి ఆజ్యం పోసింది ఎవరు? ప్రశాంత్ కిషోర్ ఢిల్లీలో ప్రియాంకతో డీల్ చేస్తున్నాడు. ఎందుకు? రాహుల్ గాంధీ యాక్సెప్ట్ చేయడు కాబట్టి. అట్ ద సేమ్ టైం రాహుల్ గాంధీ ప్రియాంకని కలిసినటువంటి మరుసటి రోజే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో ఉన్నారు. సో కాబట్టి అఖిలేష్ యాదవ్ చెప్పినట్టు ఏదో రాజకీయ మార్పులు పెను మార్పులు జరగబోతున్నాయా అనే దానికి ఈ పరిణామాలన్నీ మనం ఒకచోట చేసి చూస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వైపు ఏమైనా అడుగులు వేసే దానికి ఛాన్సెస్ ఉన్నాయా అనేది ఒక డౌట్. ఓకే. 2, ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రియాంక గాంధీని కలిశారా ఆ కారణంతో అనేది 2. 3 ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ దేశం ఈక్వేషన్లో చూసుకుంటే అఖిలేష్ యాదవ్ ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ వీళ్ళని కూడా కలుపుకొని దేశంలో ఢిల్లీ పీఠం వైపు ఏమైనా అడుగులు వేసే అవకాశం ఉందా, అలాంటి మార్పులు ఏమైనా వస్తాయా అనేది ఒకటి. ఈ 3 పాయింట్లు సింక్ అవుతున్నాయి. ఓకే. ప్రశాంత్ కిషోర్ ప్రియాంక గాంధీని కలిశారు కాబట్టి. సో ప్రశాంత్ కిషోర్ని యాక్సెప్ట్ చేస్తారా అనేది ముందు ఫైనల్ అయితే తర్వాత ఈ పరిణామాలన్నీ రాహుల్ గాంధీ యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ప్రియాంక గాంధీ దగ్గరికి వెళ్తున్నందువల్ల రాహుల్ గాంధీ యాక్సెప్ట్ చేయకపోతే వర్కౌట్ కాదు. ఆయన ఫీల్ అయినటువంటి రాజకీయ యువకర్త, ఆయనే రాజకీయంగా ఫెయిల్ అయ్యాడు కదా. ఇంకా ఆయన్ని రాజకీయ యువకర్తగా ఎవరు పరిగణిస్తారు? కాంగ్రెస్ పార్టీలో తీసుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత ఎందుకు ఇస్తారు? ఆల్రెడీ సునీల్ కనుగోలు లాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. సో కాబట్టి ప్రశాంత్ కిషోర్ చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది ఫలించే అవకాశం ఉందా అని అంటే భాగస్వామ్య పక్షాలు ఏమన్నా ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే అవుతుంది, లేదంటే కాదు, అయ్యే అవకాశం లేదు. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ.